సాధారణంగా మన గుండెపోటంటే, మనకెళ్ళే రక్తనాళాల్లో అది పేరిపోయి ఉండాలి. గుండెకి సప్లై కాకుండా ఉండాలి. ఇలాంటిదేదో ఉండుండాలి. అసలు మనకి మానసికంగా ఉండే ఒత్తిడికి హ్మ్. ఇక్కడ ఇంటర్‌లింక్ ఎలాగ అవుతదండి ఎలా అసల? ఉంటదంటే, మనకి మానసిక ఒత్తిడి వల్ల హార్మోనల్ చేంజెస్ ఒస్తాయి. ఓకే. మనకి స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువవుతాయి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతది మనం ఒత్తిడిగా ఉన్నప్పుడు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తదంటే, మన బ్లడ్ ప్రెషర్‌ని పెంచుతది. మన హార్ట్ రేట్‌ని పెంచుతది. మన ప్లేట్‌లెట్స్ అగ్రిగేట్ అయ్యి అంటే క్లాటింగ్ ఫార్మేషన్ టెండెన్సీని పెంచుతాయి. సో, ఇవన్నీ పెరగడం వలన వీటితో మనకి ఒక్కసారిగా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మానసిక ఒత్తిడి బాగా గురైతే అప్పటికప్పుడు రాకపోవచ్చు. కానీ హ్మ్. క్రానిక్‌గా స్ట్రెస్‌కి గురైతే గుండె జబ్బు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఓకే. సో, మీకు అర్థమైంది గదా! ఇంకో కొన్ని ఎట్లా కనిపెట్టారో తెలుసా? ఇంకొక పరిశోధన చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎవరి మీదైనా అరిచారనుకోండి, మీకు ట్రాఫిక్ విపరీతంగా ఉంది, రోజు గొడవలు జరుగుతా అవును. ఉన్నాయి. అవును. రోడ్డు మీద ఎవరి మీదన్నా అరిచారనుకోండి, ఇట్లా అరిచి ఇంటికి వెళ్ళిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం పెరుగుతదని ఒక అధ్యయనంలో జరిగింది. బ్లడ్ ప్రెషర్ వల్లండి? బ్లడ్ ప్రెషర్ పెరుగుతది. ఓకే. సో, ఇట్లా అందరూ ఇంటికెళ్ళి అరిచి ఇంటికెళ్ళిన వాళ్ళు, అరవకుండా ఇంటికెళ్ళిన వాళ్ళని కంపేర్ చేస్తే, అరిచి ఇంటికెళ్ళిన వాళ్ళలో గుండె జబ్బులు ఎక్కువున్నాయి. అదొక పరిశోధన చేశారు. ఓకే. అదే గాకుండా ధ్వని కాలుష్యంతో కూడా మనకు గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. హైవేలకు దగ్గరగా ఉండి, ఆ శబ్దాలుండే వాళ్ళ దగ్గరలో గుండె జబ్బులు ఎక్కువుంటాయని. సో, ఈ విధంగా మనకి మానసిక ఒత్తిడి వలన గుండె జబ్బులు పెరగడం అనేది ప్రూవెన్ ఫ్యాక్ట్. అందుకే మన దగ్గర ఒక అద్భుతమైన ఒక మెడిసిన్ ఉంది దీనికి. మెడిటేషన్ అనే మెడిసిన్. హ్మ్. సో, మనం ఇండియాలో కనిపెట్టిన ఇప్పుడు మనం ఇండియాలో చాలా కనిపెట్టామని మనం చెప్తూ ఉంటాం. అవును. కానీ పాశ్చాత్య దేశాలు ఎవరు ఒప్పుకోరు. మనం మన రాకెట్ సైన్స్ వేదాల్లో ఉంది అనంటే వాళ్ళు ఒప్పుకోరు. అవును. బట్ మెడిటేషన్ ఇండియాలో కనిపెట్టారు అనంటే ఎవరు కాదనడానికి లేదు. అవును. ఖచ్చితమైన మూలాలు మన దగ్గరే ఉన్నాయి. అవును. అద్భుతమైన మెడిసిన్ అది. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. పాశ్చాత్య దేశస్తులందరూ వాటిని హక్కును చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, మనం వాటికి దూరంగా జరుగుతున్నాం. మెడిటేషన్ అనేది ఒక అద్భుతమైన సాధనం. దాంతో మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. సో, దాంతో మనం గుండె జబ్బులొచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు.